ఇదిగో నారాయణ. అదేనయ్యా నిక్కర్ నారాయణ. కొద్ది నుంచి సందులు కొందరు తిప్పిస్తున్నావు. ఇంకా నా వల్ల కాదయ్యా. నిజం చెప్పు, నీకు అసలు అడ్రస్ తెలుసా తెలీదా? తెలుసా? ఎవరితో మాట్లాడుతున్నావు తెలుసా? ఈ సిటీలో కొన్ని వేల మందికి అడ్రస్లు చెప్పాను. నన్ను తెలుసా అని అడుగుతావా? కూర్చో. వద్దులే, ఇలా కూర్చోబెట్టి ఒకటి పిచ్చాసుపత్రి పంపించావు. అది కాదు దాసు, జస్ట్ ఇలా స్ట్రైట్ గా వెళ్ళి రైట్ కోసావనుకో. రైట్ కొట్టి కదా డైరెక్ట్ గా నీ పెక్ కోసి జైలుకి వెళ్ళిపోతావు. ఓహో, జైలు అడ్రస్ కావాలా నీకు? అది వెరీ సింపుల్ అయ్యా. ఇలా రైట్ కోసి లెఫ్ట్ తిరిగి అనుకో. ఆ ఫిగర్ చూడు, ఫస్ట్ క్లాస్ గా ఉంది. బ్యాక్ నుంచి చూస్తే అంత బ్యూటీగా ఉంది, ఫ్రంట్ నుంచి చూస్తే నా స్వామి రంగా. ఏ కాలేజ్ లో చదువుతున్నారు? గౌతమి కాలేజ్. ఈడస్త మన మాధవ్ దీక్షితులా లేడు? ఉండటం ఏంట్రా ఆడే. అలా కోలానికి మనం మాధురి మాధురి అని పిలిచేవాళ్ళం. వీడు నిజంగానే మాధురిలో మారిపోయినట్టున్నారు. పద క్లోజ్ అప్ లో చూద్దాం. అదా నిన్న శ్రావణ శుక్రవారం కదా, నువ్వు పూజ ఎలా చేసావు? నేను మాత్రం 30 మంది ముత్తైదవులు పిలిచి పూజ గ్రాండ్ గా చేసుకున్నాను. ఒరే మాధవా, మనకు సైట్ కొట్టడానికి వెనక నుంచి చుంచువేదాలు వస్తున్నారు. అటు చూడకు. నీలో ఏదో చిన్ని చిన్ని మార్పులు వస్తున్నాయి అనుకున్నాం కానీ ఇలా పరిపూర్ణమైన మార్పులు వస్తాయని కల్లా కూడా అనుకోలేదురా. ఏ మిస్టర్, లేడీస్ ముందు ఏమిటా వల్గర్ మాటలు? నీకు అక్క చెల్లెలు లేరా? నువ్వేటా? ఎరా ఫ్లాష్ బ్యాక్ అంతా మర్చిపోయావా? ఒకే మంచం మీద ఒకే దుప్పటి కప్పుకుని నన్ను గట్టిగా కౌగులించుకుని మీద కాలేసుకుని మరీ పడుకునేవాడు. ఇగో ఇప్పుడు ఇలా మాట్లాడటం ఏం బాగోలేదురా. ఏం బాలేదు కదూ. ఒక్క నిమిషం ఉండు. అక్క విజయశాంతక్క, ఏంట్రా స్లో మోషన్ అవుతుంది? చూడక్క, ఈ మగ విధవులు అల్లరి చేస్తారు. ఈ విజయశాంతి ఏరియాలో ఈవిటిజం అంతం చేయడమేరా నా ఆశయం. మీలాంటి ఎదవల్ని మక్కిలేరు కదన్ని పోలీసు లాకప్లో వేయడమేరా నా కర్తవ్యం. ఎంత పర్సనల్ చేసుకొని బాయ్. ఏంటి బస్సు ఎక్కుతావా? ఒక్కడి పీకుద్ది. 2 స్వీట్ పాన్ కట్టి. అలాగే సార్. ఎంత? 10 లక్షలు. ఏంటి పాన్ 10 లక్షల? పాన్ కాదురా, మీ ప్రాణాలు. చెప్పండి, మీ ప్రాణాల కాసు రాయాలా సున్నం రాయాలా? ఎరా 24 గంటల్లో 10 లక్షలు ఇస్తానని చెప్పి వారం రోజులేదు. ఏదిరా డబ్బు? సార్ వారం రోజులుగా నేను కూడా మీకోసం తిరుగుతున్నాను సార్. 3వ కంటికి తెలియకుండా మీ చేతికి అందజేయాలని పాన్ షాప్ లో ఉంచి ఇక్కడిక్కడే తిరుగుతున్నాం మేము. ఒరేయ్, నా 10 నీ దగ్గర ఉందిగా, అది సార్కి మూడో కంటికి తెలియకుండా 10 వసూలు చేసేయి. రై 3వ కంటికి తెలియకుండా 10 ఇచ్చేయి. ఎందుకు నవ్వుతున్నావు బాబాయ్? ఇదిగో 10. 10 అంటే 10 పైసలా? ఏంటా బొండు పంతులు, ఏంటో ఆలోచిస్తున్నావు? అబ్బాయి ఏం లేదండి. 100కి చిల్లరుందా? ఏంటా నోరలో తెరిచావు? అయ్యా ముందు 100 ఇస్తే చిల్లరిస్తాను. అబ్బో చాలా ముదిరిపోయావు. మనిషి అంటే మాత్రం నమ్మకం ఉండరా? ఇదిగో ఉన్నా. లేకపోతే నాదే డబ్బులు కొట్టేద్దాం చూస్తారా? చచ్చు మందేరా పప్పులు ఇదిగో బాబు. పంతులు 100 కూడా వెళ్తానండి. ఇచ్చా కదండి. ఇచ్చావా? 250 ఇచ్చా కదండి. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. ఇవన్నా 100 కలిపితే ఎంత? 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200 ఏమండి మీరు ఇచ్చింది 100 కదండి. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. ఇది అది కలిపితే 800. 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. 200. అయ్యో మీరు ఇచ్చింది 100 అండి బాబు. ఎప్పుడు చూసినా కన్ఫ్యూజన్ నీకు. నేను నీ చేతికి ఎంత ఇచ్చాను? 100 అండి. బొడ్లో ఎంత ఇచ్చావు? 100 అండి. అది ఇది కలిపితే 200. 200 అండి. నువ్వు నాకు ఎంత ఇచ్చావు? 100 అండి. మరి 200. అయ్యి బాబు మీరు ఇచ్చింది 100 అండి. నువ్వు నాకు ఎంత ఇంకా? 100 అండి. 100. చేతిలో 100, బొడ్లో 100 కలిపితే 200. ఇచ్చింది 100. మరి నా 100 వెళ్ళింది. నోరు మూసుకో, ఏగలు దొరకాయి. ఎవరు? నేను అంజలిని. ఇక్కడికి రారా. గుడ్ ఈవినింగ్. లోపలికి రండి. ఇది తలుపు లాంటిది కానీ తలుపు కాదు. ఏంటి సిస్టర్ సడన్ గా ఇలాగా? ఎంతసేపు అని హాస్టల్లో ఉండను, బోర్ కొడుతుంది, అందుకే ఇలా వచ్చాను.
బ్రహ్మచారం కదా, మా కొంప కాస్త భయంకరంగానే ఉంటుంది. మీరేమనుకోకండి. అరే నిలబడ్డారే. అరే అబ్బో చేయండి చేయండి. అరే రే సారీ అండి, అది మంచం లాంటిది కానీ మంచం కాదు కదా. మా ఇల్లు ఒక మాయా బజార్ సిస్టర్. ఇక్కడ అన్ని ఉన్నవి లేనట్టుగాను, లేని ఉన్నట్టుగాను కనిపిస్తాయి. అయితే ఈ ఇంట్లో మార్చాల్సినవి చాలా ఉన్నాయి. ఆ పెళ్లిళ్ళకెళ్ళి తిరిగి వచ్చేటప్పుడు ఒట్టి కాళ్ళతో రాకూడదంటారు. అందుకని ఎవరెవరో చెప్పులేసుకొచ్చాడవనా? అబాబా బయటపై అందులో లేడీస్ చెప్పులు కూడా ఉన్నాయి. మీరు కావాలనుకుంటే తీసుకోండి సిస్టర్. యూ డోంట్ లైక్ ఇట్, నో ప్రాబ్లం. పాపం స్వామి పరమానంద స్వాముల వారిని భక్తితో సందర్శించడానికి వెళ్ళినప్పుడు ఎంతో భక్తితో తస్కరించిన పావుకోళ్ళు కదా. చాలా కరెక్ట్ గా చెప్పావు సిస్టర్. ముందు ఆ దరిద్రం తీసుకెళ్లి చెత్తకుండలో పారేసండి. వెళ్ళండి. కాఫీ పొడి ఎక్కడా? వచ్చే వచ్చే ఏం కావాలి సిస్టర్? కాఫీ పొడి ఎక్కడా? అంతే కదా, కొంచెం తప్పండి. ఇది కాఫీ పొడి, ఇది చక్కెర, ఇది గరిట. ఏంటో చూపు, ఇది గడియారం లాంటిది కానీ గడియారం కాదు. 11, 11, 11, 12, 12, 12, 13, 13, 13. ఓపెన్. జై చోకరాయన మహా. మల్లెపూల వాసన మత్తెక్కిస్తోంది. అది మల్లెపూల వాసన కాదు, మందు వాసన. మీకు ముక్కలు సరిగా పడక ముక్కులు సరిగా పనిచేయటం లేదు. వస్తోంది సంపెంగ పూల వాసన. మరి నీకేం వాసన రావట్లేదా? పంది పక్కన కూర్చున్నాక ఇంకా మనకు వాసనలు ఎలా తెలుస్తాయి? నేను పందిరైతే నువ్వు పందులు కాసుకునేవాడవా? అబ్బబ్బా మీ గొడవ ఆపుతారా? వస్తుంది సంపెంగ పూల వాసనే. ఈ అమ్మాయి ఏమైనా పెట్టుకుందేమో. మామిడితల్లో పూలుండవు, పేలుంటాయి. నీతల్లోంచే ఇక చస్తున్నా. అదిగో అదే ఆ సంగతి. అడు చూడండి. హలో పూల రంగడు, అదిరింది పూల వాసన. అదుర్సు. అతనికి బుద్ధి తెచ్చుకోండి. పెళ్ళా మీద ప్రేమతో ఎన్ని పూలు తెచ్చాడో. వందల తాగుడికి సిగరెట్లకి తగలేయడం తప్ప ఏనాడు మోర పూలు కూడా తీసుకురారు. నా మొగుడు సంగతి సరే సరే, కనీసం కాగిత పువ్వు కూడా తీసుకురాడు. ఎక్కువ మాట్లాడుకో, విడిచిపెట్టేస్తా. అదే మాట మీదుండు. నీలాంటోడితో కాపురం చేయడం కన్నా అట్టాంటోడితో లేచుకోవడం నయం. ఏంటే కూర్చో. ఊరుకోవయ్యా బాబు, ఆడోళ్ళు ఫ్రస్ట్రేషన్ అనేకం అంటారు. అవన్నీ మగాళ్ళు పట్టించుకోకూడదు. కానీ వాళ్ళ ఆవిడ దాంట్లో ఓ పాయింట్ ఉంది. ఏంటయ్యా బొంగుల పాయింట్? అయినా పెళ్లి పెట్టకలేనోడివి నువ్వు చెప్పొచ్చావా? ముష్టి మూరెడు పూలు దారేదని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. పెళ్ళైన కొత్తలో నేను తీసుకొచ్చాను బుట్టెడు పూలు. అవన్నీ మర్చిపోయింది పిల్లలు పుట్టాక. పెరట్లో ఇన్ని పూల చెట్లు ఉన్నాయి, కోసుకొని కొప్పులోనే కాదు చెవుల్లో కూడా పెట్టుకోండి. మేమే తేవాలా? మొగుడు తెచ్చే పొలంలో ఉండే మజా మీరు కోసుకుని పెట్టుకుంటే రాదు. ఎంత చెప్పినా అర్థం చేసుకోని వాళ్ళకి చెప్పినా దండగే. పద పద. ఈ ఆడోళ్ళంతా ఇంతే. దీనికంతా కారణం వాడు బావా. అవును, వాడు పెళ్ళాన్ని బాగా ప్రేమిస్తున్నాడు, పెళ్ళాన్ని చెబుతున్నట్టే వింటున్నాడు, పెళ్ళానికి అన్ని తెస్తున్నాడని గోల. వాడిలాగా మిమ్మల్ని ఉండమంటున్నారు. మీరు ఎలా ఉండగలరు బావా? మీ బామ్మర్ చెప్పింది కరెక్ట్. అయితే వాణ్ణి మనలో కలిపేసుకు. ఈ ప్యాకెట్ సాక్షిగా చెప్తున్నాను, వాడికి ఓ చేతిలో సిగరెట్ ఓ చేతిలో ప్యాకా పెట్టించి తెల్లారులు మనతో ఉండేలా చేస్తాను. మందు మాత మీద ప్రమాణం చేస్తున్నాను. వాడి చేత ఎత్తిన పెగ్గు దించకుండా తాగించకపోతే నేను మందు మానేస్తాను. అది తదాస్తు. ఏంటి కొంచెం వేసుకుంటారా? బాగా వేసుకుంటాను. ఓ ఏంటి బ్రాందియా, విస్కీయా, త్రిబులెక్సా? ఎస్సీఎక్సా? ఇదేం బ్రాండు? కుర్రోడు కదా, చిలిపితనం. ప్యాకెడతావా? ఓ ఆడతాని. ఏ ఆట? అడ్డాట, తురుపు, బ్రిడ్జి, కట్ జోకరు, 7 ఎక్స్ప్రెస్. దేనికైనా సరే రెడీ. అబ్బో, ఇందులో కొన్ని ఆటలు నాకే రావు. పెద్ద హ్యాండే. ఎంత? 5, 10? 12, 1. 12, 1. అదేం లెక్క? అవును, అర్ధరాత్రి 12 నుంచి 1 గంట చిల్లర దాకా. అది మా ఆవిడతోనే ఆడతాను. నాతో మీకేదైనా పని ఉంటే పగటిపూట రండి, రాత్రిపూట వచ్చి డిస్టర్బ్ చేయండి. ఒక రౌండ్ వేసుకుందాం. రౌడీ, నా ముందు ఇలా రౌడీ మీద అలా కూర్చోకు. నాకు మర్యాద ఇచ్చినట్టుగా ఉండదు. కాలు లోపల పెట్టుకుని మట్ల వేసి కూర్చో. ఎవరది? ఒరే రౌడీ, ఈ అమ్మాయి అచ్చం మా అమ్మాయిలా లేదు. అలాగే ఉన్నారండి. ఇంతకీ మీరెవరు ఇక్కడ దొంగల్లా కూర్చున్నారు? కింద సార్ వచ్చినప్పుడు తీసుకొచ్చి ఇక్కడే కూర్చోబెట్టాడు. అందుకని ఇప్పుడు కూడా నేరుగా ఇక్కడికే వచ్చేసి కూర్చున్నాం. నేను భైరవయ్యని, వీడు జాన్ ఉస్తాద్ దోమేశ్వరరావు రౌడీ.
వెళ్ళి మా అల్లుడు గారిని పిలవండి. ఎవరిని? పాపారావు గారిని. బేబీ గారు నాన్నగారు వచ్చారని చెప్పండి. ఓహో మీరేనా? మీ మొహాన్న ముద్దులెట్ట, మీ బతుకులు చెడ సిగ్గులేదటయ్యా మీకు? మా ఆయనకి మందో మాకో పెట్టి మళ్ళీ పెళ్లి చేద్దాం చూస్తున్నారా? ఒక్కొక్కరి మక్కలు ఎరగదీసి ఉసుకోరా ఉసుకో ఉసుకో ఉసుకోని డిస్కోని ఏమీ లాభం లేదండి అయ్యా, క్షమించాలి. ఆడవాళ్ళ మీద చేయి చేసుకుని మా గురువు మీద ప్రమాణం చేసిన, కావాలంటే మీరే. రే పాపారావు, ఏడికి లేడా? ఇక్కడే ఉన్నాడని చెప్పారు తాతగారు. మీరెవరు? నేను వాడి స్నేహితున్నమ్మా. రైలు టికెట్ కొనమని డబ్బు పంపిస్తే ఎమ్మో మీ సంతకం చేసి తీసుకుని ఇప్పుడు నాకేం తెలియదు పొమ్మంటున్నాడు. నిజంగా నాకేం తెలియదు సత్యం. మనీ ఆర్డర్ మీద సంతకం పెట్టి 20 ఏళ్ళైంది. అందులకే 20 ఏళ్ల బాలుడి వల్లనే ప్రవర్తించి ఓ పిల్లని వశపరుచుకుంటేవి గనుకనే అడుగుతుంటేనే ఆ పిల్ల ఎవరోయి, విలాసమేమి, వయస్సు ఎంత? అయ్యో పిల్ల నాన్న, ఆయన అడగండి చెబుతాడు. వయస్సు వైశాల్యం చుట్టూ వెళ్తాడు ఆ పిండాకుడు. ఇంతకీ అల్లుడు గారు మా అమ్మాయి మాట ఏమిటి? నా డబ్బు సంగతి ఏమిట్రా? ఈయన అబద్ధం చెప్పరండి. మీ డబ్బు ఎవరు నేను తీసుకున్నారు? తీసుకున్నాను. ఆ డబ్బు నేను తీసుకున్నాను. అమ్మా బేబీ, ఏమిటమ్మా ఇది? పెళ్లి చేసుకున్నావా? అవునన్న, నేను మనసిచ్చింది ఈయనకే. ఈయన ఆ పాపారావు గారిని కదా? ఏమిటోనమ్మా, నాకంతా అయోమయంగాను గజిబిజిగాను ఉంది. సాయి పాపారావు, మా బేబీ రాసిన ఉత్తరం మీరు అందుకున్నారు, మీ స్నేహితులు పంపిన మనీ ఆర్డర్ నేను అందుకున్నాను. ఆ డబ్బు ఇదిగో ఇలా మా పెళ్లికి ఉపయోగపడింది. నా భార్య బేబీ. ఇన్నాళ్ళు మీకు నా పేరు పాపారావు అని చెప్పనందుకు నన్ను క్షమించండి. ఇంట్లో నన్ను బాబు అని పిలిచేవారు, ఆ పేరే మీకు చెప్పాను. ఏమిటో ఏమైనది? మా ఇద్దరి పేర్లు ఒకటై ఇన్ని తిప్పలు వచ్చినాయి. ఇప్పుడు మా ఇద్దరి పెళ్ళాల రూపురేఖలు కూడా ఒకలాగానే చచ్చినాయి. ఇక రేపటి నుంచి ఎన్ని తిప్పలు, ఎన్ని కష్టాలు.